अथ सप्तदशोऽध्यायः। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्णा सत्वमाहो रजस्तमः। అర్జునుడు ప్రశ్నించెను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ ఊహలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల, తామసుల? శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. దేవాదిదేవుడు పలికెను, జీవునిచే పొందబడిన ప్రకృతి గుణములను అనుసరించి మానవుని శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా నుండవచ్చును. ఆలకింపుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. ఓ భారత, మనుజుడు వివిధ గుణముల యందలి తన స్థితిని అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పొందుచుండును. అతడు పొందిన గుణములను అనుసరించి అతడు ఆ శ్రద్ధను కూడియున్నాడని చెప్పబడును. యజంతే సాత్వికాః దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణములోనున్నవారు దేవతలను, రజోగుణములోనున్నవారు రాక్షసులను, తమో గుణములోనున్నవారు భూత ప్రేతములను పూజింతురు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్ధి ఆసురనిశ్చయాన్. శాస్త్రములందు చెప్పబడని తీవ్ర తపోనిష్టలను గర్వముతోడను అహంకారముతోడను చేయువారిని, కామరాగములతో ప్రేరితులైన వారిని, మూఢులను, పంచభూతాత్మకమైన దేహమును అందున్న పరమాత్మను కూడా బాధించువారిని రాక్షసులని ఎరుంగవలను. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞః తపః తథా దానం తేషాం భేదమిమం శృణు. త్రిగుణములను అనుసరించి మనుజుడు భుజించు ఆహారము కూడా 3 విధములుగానున్నది. అట్లే యజ్ఞము, దానము, తపస్సులు కూడా 3 విధములుగానున్నవి. ఇప్పుడు వాటి నడుమ గల భేదమును ఆలకింపుము. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః
रस्याः स्निग्धाः स्थिराः हृद्याः आहाराः सात्विकप्रिया ఆయు ప్రమాణమును పెంచునవి, జీవనమును పవిత్రమునర్చునవి, బలమును ఆరోగ్యమును ఆనందమును తృప్తిని కలిగించునవి అగు ఆహారములు సత్వగుణ ప్రధానులకు ప్రియమైనవి. అట్టి ఆహారములు రసపూర్ణములను, పుష్టికరములను, ఆరోగ్యకరములను, మనోప్రీతికరములను అయ్యుండును. कट्वं ललवणात्युष्ण तीक्ष्णरूक्षविदाहिनः आहाराः राजसस्येष्टाः दुःखशोकामयप्रदा మిక్కిలి చేదైనవి, పులుపైనవి, ఉప్పుగానున్నట్టివి, అతి వేడివి, అతి కారమైనవి, ఎండినట్టివి, మంటను కలిగించునవి అయిన ఆహారములు రజోగుణమునందున్న వారికి ప్రియమైనట్టివి. అట్టి ఆహారములు దుఃఖమును, క్లేశమును, రోగమును కలిగించును. यातयामं गतरसं ऊतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् భుజించుటకు 3 గంటల ముందు వండబడినదియు, రుచిహీనమైనదియు, క్రుళ్ళినదియు, ఇతరులు తినగ మిగిలినదియు, తాకరాని వస్తువులతో కూడినదియు అగు ఆహారము తమో గుణమునందున్న వారికి ప్రీతికరము. అఫలాకాంక్షిభిః యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. శాస్త్ర నిర్దేశానుసారము తమ విధి అని తలచి ఫలాపేక్ష లేని వారిచే చేయబడు యజ్ఞము సాత్వికమనబడును. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ భరతశ్రేష్ఠ, ఏదో భౌతిక లాభమునకై ఆడంబరమునకై చేయబడు యజ్ఞము రాజసమని ఎరుగుము. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్రములందరి నిర్దేశముల ఎడ గౌరవము లేకుండా ప్రసాద ప్రదానము కాని, వేదమంత్ర పఠనము కాని, పురోహితాదులకు సంభావనలు కాని లేకుండా శ్రద్ధారహితముగా చేయబడు యజ్ఞమేదైనను తామసమని పరిగణింపబడును. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింసయనునవి శారీరక తపస్సని చెప్పబడును. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం
तप उच्यते। సత్యమును ప్రియమును హితకరమును ఇతరులకు ఉద్వేగము కలిగించని వచనములను పలుకుటయు మరియు నిత్య వేద పారాయణము అనునవి వాక్కునకు సంబంధించిన తపస్సనబడును. మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిః ఇత్యేతత్ తపో మానసం ఉచ్యతే. తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, జీవిత పవిత్రత్వము అనునవి మనస్సుకు సంబంధించిన తపస్సని చెప్పబడును. శ్రద్ధయా పరయా తప్తం తపః తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిః యుక్తైః సాత్వికం పరిచక్షతే. భౌతిక వాంఛారహితులైన వారిచే దివ్యమైన శ్రద్ధతో కేవలము భగవానుని నిమిత్తమే వనర్చబడు త్రివిధ తపస్సులు సాత్విక తపస్సులనబడును. సత్కార మాన పూజార్థం తపో దంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. గౌరవము, సన్మానము, పూజలనందుట కొరకే గర్వము చేయవనర్చుబడు తపస్సు రాజస గుణ ప్రధానమైనదిగా చెప్పబడును. అది స్థిరము గాని శాశ్వతము గాని కాజాలదు. మూఢగ్రాహేణ ఆత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసం ఉదాహృతం. తనను తాను హింసించుకొనుటచే గాని ఇతరులకు హాని నష్టమును గుర్చు నిమిత్తము చేయగాని మూఢత్వముతో చేయబడు తపస్సు తమో గుణమునకు సంబంధించినదని చెప్పబడును. దాతవ్యం ఇతి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫలాపేక్ష లేకుండా తగిన దేశకాలమునందు తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానము సత్వగుణముతో కూడినదిగా భావింపబడును. యత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకార వాంఛతో గాని సకామ ఫలవాంఛతో గాని అయిష్టతతో గాని చేయబడు దానము రజోగుణముతో కూడినదని చెప్పబడును. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసం ఉదాహృతం. అపవిత్ర ప్రదేశమున తగని సమయమున అపాత్ర దానము చేయుట శ్రద్ధ గౌరవము లేకుండా వసగబడునటువంటిదైన దానము తమోగుణ ప్రధానమైనదని చెప్పబడును. ఓం తత్సదితి నిర్దేశో
ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा। సృష్టి ఆరంభము నుండి ఓం తత్ సత్ అను 3 పదములు పరతత్వమును సూచించుటకు వాడబడినవి. వేద మంత్రములను ఉచ్చరించునప్పుడును పరమాత్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణము గావించునప్పుడును ఈ సంజ్ఞాపదములు బ్రాహ్మణులచే ఉపయోగింపబడుచుండెడివి. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. కనుకనే శాస్త్ర నియమానుసారము యజ్ఞము దానము తపములను చేపట్టు తత్వజ్ఞులు పరమ పురుషుని పొందుటకై వానిని ఓంకారముతో ప్రారంభింతురు. తదితి అనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ఫలాపేక్ష రహితముగా ప్రతివారును యజ్ఞము తపస్సు దానములను తత్ అను పదమును గూడి వనరింపవలను. భౌతిక బంధనము నుండి విడుదలను పొందుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్య ప్రయోజనము. సద్భావే సాధుభావే చ సదితి ఏతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. భక్తియుత సేవాయజ్ఞమునకు పరమ లక్ష్యమైన పరతత్వము సత్ అను పదముచే సూచింపబడును. ఓ పృథా కుమార, దివ్యములైయుండి పరమ పురుషుని ప్రీత్యర్థమై వనరింపబడు సర్వయజ్ఞ తపోదాన కర్మల వలె అట్టి యజ్ఞకర్త కూడా సత్ అనబడును. అశ్రద్ధయా హుతం దత్తం తపః తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. ఓ పార్థ, పరమ సత్యమునందు విశ్వాసము లేకుండా యజ్ఞ దాన తపోరూపమున చెయ్యబడునదేదైనను అశాశ్వతము, అది అసత్ అనబడును. అది ఈ జీవితమందును మరణానంతరము కూడా ఉపయోగకరము కాదు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ 17 अध्यायः।